హర్భజన్ సింగ్ కూడా లాస్ట్ ఫ్యూ సీజన్స్ సిఎస్కే ఆడడం స్టార్ట్ చేశారు కదా. సో హర్భజన్ సింగ్ కూడా ఎంత ఓన్ చేసుకున్నారంటే హర్భజన్ ఒక తమిళ మూవీ తీశాడు ఇప్పుడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పోస్ట్మార్టం పాడ్కాస్ట్. దిస్ ఇస్ లిఖిత్ హియర్. ఈరోజు ఎపిసోడ్ పాయింట్ ఏంటంటే మేము ధోని గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ పాడ్కాస్ట్ని ధోనికి ట్రిబ్యూట్ లాగా అనుకోండి. ఈ ఎపిసోడ్లో మై రెగ్యులర్ కోహోస్ట్ అవినాష్ ఉన్నాడు. ఎంత చెప్పినా కూడా వాడు ఎందుకో హీస్ రియలీ ఇరిటేటింగ్. ప్రతిసారి మా పాడ్కాస్ట్లోకి వచ్చేస్తాడు, ఎందుకు అర్థం కావట్లేదు. ఈ ఎపిసోడ్ ఇంకొంచెం స్పెషల్ బికాస్ దిస్ ఇస్ అ కొలాబరేషన్ ఎపిసోడ్. మేము ద టాలీవుడ్ ప్రాజెక్ట్ అనే ఇంకొక పాడ్కాస్ట్తో కొలాబరేట్ అయ్యాము. ఈ పాడ్కాస్ట్ విన్నాక ప్లీజ్ వాళ్ళ ఛానల్కి కూడా హెడ్ ఆన్ అవ్వండి. చైతు అండ్ శాండీ వాళ్ళిద్దరూ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫన్ పీపుల్ అండ్ వాళ్ళ పాడ్కాస్ట్ చాలా చాలా బాగుంటాయి. మా పాడ్కాస్ట్ మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ వాళ్ళ పాడ్కాస్ట్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. వాళ్ళ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ప్లీజ్ గో ఫాలో దెమ్, షో దెమ్ సమ్ లవ్ అండ్ యా, without further ado, let's start with the podcast. Cheers. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. The parties start in the dressing room, and it's an Indian captain who's been absolutely magnificent in the night of the final. సో అదే టైంలో ఏంటంటే బేసిక్లీ మేము ధోని గురించి ఎపిసోడ్ చేయాలనుకున్నాం. ఆబ్వియస్లీ బికాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐ థింక్ ఇట్స్ అ రైట్ టైం టు డూ అన్ ఎపిసోడ్ అనుకున్నాం. కాకపోతే మేమిద్దరం ఒకే కొద్దిగా బయాస్డ్గా మాట్లాడతామేమో, ధోని గురించి అనగానే బాగా అడ్మైరింగ్గా మాట్లాడేస్తామని చెప్పేసి మీ ఇద్దరు కూడా డిఫరెంట్ యాంగిల్ తెస్తే బాగుంటుందని చెప్పి దట్స్ ది ఐడియా. సో దట్ ఈస్ ద రీజన్ ఆల్సో వై వీఆర్ డూయింగ్ దిస్ క్రాస్ ఓవర్ ఎపిసోడ్. షూర్ డెఫినెట్లీ. సో చైతు, వుడ్ యూ లైక్ టు స్టార్ట్? బికాస్ క్రికెట్లో ఆరితేరిపోయిన వాడివి నువ్వు, సో నువ్వు స్టార్ట్ చేస్తావు. సో ధోని రిటైర్మెంట్ నుంచి స్టార్ట్ చేసేసండి. అంటే నేను మంచి డీప్ స్లీప్లో ఉన్నా. అప్పుడు ఒక 1 hour బ్యాకే పడుకున్నా. వెంటనే ధోని రిటైర్మెంట్ అయ్యడం న్యూస్ వినగానే అసలు నాకు ఆ నిద్ర లేచిపోయి ఇంకా 1-2 days పడుకోలేదు. ఒక సాడ్ డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోయాను నేను. అంటే నాట్ బికాస్ ధోని రిటైర్డ్, మై ఓన్లీ రిగ్రెట్ వాజ్ ఒక మంచి ఫేర్వెల్ ఇచ్చి, అంటే మనకు తెలుసు కదా ఎమోషనల్ ఫూల్స్ కదా మనం, ఎమోషన్ మనకి ఇంపార్టెంట్, సెంటిమెంటల్ ఫూల్స్ మనం. సో ఒక మంచి సెండ్ ఆఫ్ ఇవ్వలేకపోయావా మన తలాకి అనే ఆ డిప్రెషన్లో ఒక 2 days ఉన్నా సండి. సో దట్ ఈస్ మై ఫస్ట్ థాట్ ఆఫ్ రిటైర్మెంట్ ఆన్ ధోని. ఓకే, అంటే సీక్రెట్గా యూ ఆల్సో విష్డ్ ఆర్సీబీ గెలిచే ఛాన్సులు పెరుగుతాయి ఇప్పుడు ఐపీఎల్ కూడా రిటైర్ అయిపోతా అనుకున్నా? లేదు, ఆర్సీబీ ఛాన్సెస్ చాలా రీజన్స్ మీద డిపెండ్ అయి ఉన్నది సండి. సో చైతు సారీ టు కట్ యు ఆఫ్, మీరు ఆర్సీబీ ఫ్యానా? నేను భయంకరమైన ఆర్సీబీ ఫ్యాన్. యు కెన్ సీ మై స్క్రీన్, దేర్ ఇస్ an ఆర్సీబీ షర్ట్. ఓ మై గాడ్, ఐ ఫీల్ సారీ బట్ యా కంటిన్యూ. నేను కూడా అదే అనుకున్నా. నేను చాలా మీమ్స్ చూసా, 2020లో ఇన్ని దరిద్రాలు జరుగుతున్నాయి, పొరపాటున ఆర్సీబీ కూడా కప్ గెలిచేస్తుందేమో అని ఒక మీమ్ ఉంటుంది. సో యాక్చువల్లీ నేను దేన్ని సపోర్ట్ చేస్తానో వాళ్ళందరికీ కొంచెం డిజాస్టర్స్ టైం ఉన్నది. కళ్యాణ్ బాబాయ్ కానీ ఆర్సీబీ కానీ అలా కొన్ని ఆనిముత్యాలు ఉన్నాయి. సో కొంచెం కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం అనుకుంటున్నాను. కరోనా వైరస్ కూడా సపోర్ట్ చేసేయండి బ్రో. సో లిఖిత్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? లిఖిత్ అండ్ అవినాష్. యా, సో రిటైర్మెంట్ న్యూస్ విన్నప్పుడు నాకు అనిపించింది కూడా ఒక రకమైన డిసప్పాయింట్మెంట్. ఏంటి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్క ఫేర్వెల్ ఉంటే బాగుండేదేమో, జస్ట్ లైక్ మేబీ సచిన్కి ఉన్నట్టు వేరే అదర్ ప్లేయర్స్కి ఉన్నట్టు అనిపించింది. బట్ అదర్ సైడ్ ఏమనిపించిందంటే మరీ ఇంత లేట్ చేయాలా అని కూడా అనిపించింది నాకు రిటైర్మెంట్కి. ఎందుకంటే కీపర్ స్పాట్కి కానీ నేను బాగా ఫాలో అవుతాను యాక్చువల్లీ మ్యాచెస్ కానీ అవన్నీ. సో నాకు ఎప్పుడు కీపర్ స్పాట్కి ఓకే, ఇంకా ఒక ఫార్మాట్ వదిలేసి ఇట్ ఈస్ బెటర్ ఫర్ ధోని టు స్టిక్ టు వన్ ఫార్మాట్ సో దట్ యంగ్స్టర్స్కి ఛాన్స్ వస్తుందని ఈ థాట్ ప్రాసెస్లో ఉంటుంది. కాబట్టి నాకు ఓకే, ఆ అదర్ సైడ్లో నేను న్యూట్రల్గా ఆగిపోయా. బట్ వన్ సైడ్ మేబీ ఫేర్వెల్ ఉంటే బాగుండదు. అగైన్ చేతు చెప్పినట్టు ఎమోషనల్. నేనేమనుకున్నాను అంటే సిమిలర్, నేను వరల్డ్ కప్ ఆ టైంలోనే మేబీ నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరు అట్లాంటి ఒక సెంటిమెంట్ క్యారీ చేస్తారేమో. అప్పటి నుంచే ఒక బజ్ నడుస్తుండే దట్ ధోని రిటైర్ అవ్వాలి అది ఇది అని. అండ్ దాని తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ ఇయర్ ధోని కాంట్రాక్ట్ కూడా రెన్యూ చేయలేదు. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్
దట్ ఎప్పుడు చేస్తాడు అనేది. ఐ థింక్ నేను రిటైర్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇట్ వాజంట్ లైక్ అ షాక్, ఓకే చేసేసాడు అది ఇది అని. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అట్ ద బ్యాక్ ఆఫ్ మై హెడ్ ఉంది, ఓకే ఇది అయిపోయింది, నౌ హీఈస్ అఫీషియలీ రిటైరింగ్ అని. ఆ ఫేర్వెల్ గురించి చాలామంది అన్నారు ఫేర్వెల్ ఇవ్వాలి అది ఇది అని, బట్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ ధోని. లైక్ నాకు తెలిసి ధోని వుడ్ నాట్ ప్రిఫర్ ఫేర్వెల్ అది ఇది ఏదో ట్వీట్ పెట్టేసి ఇదిగోరా భయ్ అయిపోయింది అది. అదేంటంటే 1929 hours నుంచి నా రిటైర్మెంట్. దాని సిగ్నిఫికెన్స్ తెలుసా? తెలీదు ఏంటది 1929. అప్పుడే ఫస్ట్ రన్అట్ అయ్యాడు ఏంటి న్యూజిలాండ్ మ్యాచ్? ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఈస్. లాస్ట్ మ్యాచ్ నేను యాక్చువల్లీ క్రాస్ వెరిఫై చేసా ఆ టైంకి వెళ్ళి 1975 రన్అట్ అయ్యాడు, కానీ 1929 ట్వీట్ పెట్టాడు. సో అది క్యాన్సిల్ అయిపోయినట్టు ఫ్యాక్ట్ చెక్ చేశాను. అవునా? ఫేక్ న్యూస్. కానీ యాక్చువల్లీ అంటే August 15th ఎందుకు పెట్టారో అది సోషల్ మీడియాలో అట్లీస్ట్ రైనా కూడా కన్ఫర్మ్ చేశాడు. ఎందుకంటే 73rd ఇండిపెండెన్స్ డే, 73rd ఇండిపెండెన్స్ మనకి ఇది. ధోనీస్ జెర్సీస్ 7 and రైనాస్ జెర్సీస్ 3. సో దట్స్ వై దే did it together just for the 73rd independence significance. Is that but true? Naku, yeah, Raina also confirmed. Yeah, that is okay. true. Okay. So, but నాకు ధోని ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టాడు. ఒక హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ ఏం లేదు. నేను ఒక కమెంట్ కూడా చదివా, వెన్ యువర్ ఎమోషన్ ఈస్ కరెక్ట్, వెన్ యువర్ కాంటెంట్ ఈస్ కరెక్ట్, ప్రెజెంటేషన్ డజంట్ మ్యాటర్. ఎగ్జాక్ట్లీ. సో వాడు ఒక మంచి ఒక మే పల్ దో పల్ అని ఒక సాంగ్ పెట్టి, ఒక ఎమోషనల్ సాంగ్ పెట్టి వాడి మెమరీస్ అంతా ఫొటోస్ పెట్టాడు. సో నాకు నా ఉద్దేశంలో ధోని ఒకవేళ కరోనా రాకపోయి T20 వరల్డ్ కప్ నడుచుంటే ఐ థింక్ డెఫినెట్లీ ఒక వరల్డ్ కప్ లాస్ట్ ఆడి ఒక కప్పు కొట్టి బయటికి వెళ్దామనే మైండ్ సెట్లోనే ధోని ఉన్నాడు అనుకున్నాను. సిన్స్ దట్ పోస్ట్పోన్ అయిపోయింది, అన్సర్టెనిటీ అరౌండ్ ది వరల్డ్ కప్, అండ్ ఇంకా ట్రై చేస్తే జనాలు కొడతారా అని ఏమో తెలియదు కానీ, బట్ సడన్లీ హీ అవుట్ ఆఫ్ నోవేర్ హీ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్. దట్ ఈస్ ట్రూ. శాండీ మీరు? నాది సేమ్ వ్యూ. లైక్ అంటే ధోనికి ఫేర్వెల్ ఇస్తే ఇట్ డజంట్ రియల్లీ మ్యాచ్ విత్ హిస్ క్యారెక్టర్ అనిపించింది. అంటే ధోని వుడెంట్ నెవర్ యాక్సెప్ట్ ఏమందుగా చాలా కూల్గా తీసుకుంటాడు ఏదైనా. హీ డజంట్ క్రియేట్ మచ్ hype around it. So I think it's a right fit, and that he genuinely felt that this is the right time and he did it. So athan kuda pedda personal ga, I mean, in fact Yuvraj Singh ee madhya comment chesaడు that BCCI sarigga treat cheyaledu nannu, and also other senior players like Sehwag and Zaheer Khan వీళ్ళకి సరిగ్గా ఫేర్వెల్ ఇవ్వలేదు అని. బట్ ధోని ఎప్పుడు ఫీల్ అవ్వడు అనుకుంటా నాకు ఇలా ఇవ్వలేదు అనేది. ఎప్పుడు ఫ్యూచర్లో కూడా ఎప్పుడు బయటకు చెప్పడు. అంటే యాక్చువల్లీ నేను నిన్నే చదువుతున్నా, BCCI టాప్ అఫీషియల్ దే ఆర్ ప్లానింగ్ టు పుట్ అ ఫేర్వెల్ మ్యాచ్ ఫర్ ధోని అని. బట్ ఐ థింక్ ధోని విల్ నాట్ యాక్సెప్ట్. I saw that tweet as well. And again అది ఆ ట్వీట్ ఎట్లుందంటే మోర్ లైక్ సెట్ లాగా ఉంది. నాకు ఎలా ఉందంటే ధోని ఒప్పుకోపోయి నాకు అనవసరం, మేమైతే మ్యాచ్ పెడతాం, వాడు ఆడాల్సిందే అన్నట్టు. అండ్ ఇర్ఫాన్ పఠాన్ నేను నాకు పోస్ట్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. ఏం పెట్టాడంటే, since many players didn't receive a farewell like Sehwag, Yuvraj, Zaheer, Dravid, Lakshman, so how about playing a match with like retired who didn't get a farewell 11 versus current Indian 11, farewell match ఆడితే ఎలా ఉంటుంది, what's your opinion guys అని పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. దట్స్ ఆల్సో గుడ్ ఐడియా అనిపించింది నాకు. మా జోగిందర్ శర్మ ఉండాలి మన 12th man. Oh yeah, I don't know ఎక్కడికి వెళ్ళిపోయాడు జోగిందర్ శర్మ. ఇప్పుడు కాప్ పోలీస్ ఆఫీసర్. అవును, పోలీస్ ఆఫీసర్ జార్ఖండ్ లోనే ఇక్కడ పోలీస్ ఆఫీసర్. కానీ నాకు ధోని రిటైర్మెంట్ అవగానే నాకు ఫస్ట్ ఫ్లాష్ అయింది ఏంటంటే, నాకు ఆల్ మెమరీస్ అంటే 2005-04 నుంచి ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ధోని కొడుతున్నాడంటే క్లాస్ మధ్యలో వెళ్ళిపోయి ఒక హట్లో మ్యాచ్లు చూసి ఆ జర్నీ, నా లైఫ్ జర్నీ మూమెంట్స్ అన్నీ వాడి మైల్ స్టోన్స్, నా జర్నీస్ అలా రిలేట్ చేసుకుని ఎందుకో ఒక నాస్టాలజిక్గా ఒక ఎమోషనల్గా అనిపించింది. అయ్యో మనం ఎండ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక కెరియర్ సచిన్ నేను చూడలేదు, స్టార్టింగ్ ఎండింగ్ చూసాం కానీ ఒక సూపర్ స్టార్, ఒక లెజెండ్ ఆఫ్ ది గేమ్ మనం స్టార్టింగ్ నుంచి పెంచి పోషించి ఎండింగ్ వరకు చూసాము. కొంచెం ఎమోషనల్ ఉన్నది అంతే. ఇంకోటి ఏంటంటే లైక్ సచిన్ నువ్వు చెప్పినట్టు మనం సచిన్ 89లో స్టార్ట్ చేశాడు కదా, అప్పటికే ఆఫ్కోర్స్ మనం చూడలేదు అతని డెబ్యూ ఎవరం లైవ్లో. కానీ ధోని ఏంటంటే వన్ మోర్ థింగ్, లైక్ ఇండియా ఇన్నింగ్స్లో కంప్లీట్గా మన స్క్రీన్ మీద టీవీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉండేవాడు. వికెట్ కీపర్ కాబట్టి అటెన్షన్ చాలా ఉండేది ధోని పైన, ఎక్కువ మన కళ్ళు ఉండేవి. సడన్గా ధోని వెళ్ళిపోయేసరికి ఆ వ్యాక్యూమ్ ఉందన్నమాట. ఇప్పుడు ఎవడో ఉంటాడు వికెట్ కీపింగ్, మనం అంత ఎంజాయ్ చేయలేము అనే ఒక ఫీలింగ్ ఉంది.
దట్ ఈస్ ట్రూ. అండ్ ధోని గురించి ఆన్లైన్లో ఎవరో అంటుండే దట్ హీఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ మన సీనియర్ ప్లేయర్స్ సచిన్, గంగూలీ వీళ్ళందరితో కూడా ఆడాడు. అండ్ ఆల్సో హీ ప్లేడ్ విత్ ద యంగ్ టీమ్ ఇప్పుడు ఎవరైతే కిల్ చేస్తున్నారు. సో ఈస్ ద పర్ఫెక్ట్ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ దోస్ టీమ్స్. అండ్ దట్ ఆల్సో డిఫైన్స్ ఇప్పుడు సే నాకు చైల్డ్హుడ్లో వీళ్ళందరూ హీరోస్ లైక్ ద్రావిడ్ అని, సచిన్ అని వాళ్ళందరూ రిటైర్ అయిపోవడం చూశాను. బట్ స్టిల్ ధోని వాజ్ దేర్. ఇప్పుడు ధోని వీళ్ళతో ఆడాడు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ ఆల్ ది యంగ్ బ్యాచ్. అండ్ దెన్ ఇప్పుడు ధోని రిటైర్ అయిపోయారు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక జర్నీ లాగా అనిపించింది. నేను ధోని రిటైర్మెంట్ అనగానే నాకు గుర్తొచ్చింది ఓల్డ్ మ్యాచెస్ నేను ఎన్ని గుర్తున్నాను ధోని బాగా ఆడినవి, అవన్నీ నేను గూగుల్ చేసి ఐ జస్ట్ థాట్ ఐల్ సీ దెమ్. అండ్ డెఫినెట్లీ ఆ ఫ్లాషెస్ ఆఫ్ మెమరీస్ అయితే 110% ఉన్నాయి. సో బెస్ట్ మెమరీస్ ఆఫ్ ధోని కనుక అడిగితే నాకు వరకు అయితే ఫస్ట్ ఆబ్వియస్గా అందరు చెప్పేది ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఇది ఈ డైలాగ్ ఇట్లా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది ఆల్ ద టైమ్. మూమెంట్ అది రవిశాస్త్రి, ఎస్. సో అది ఆబ్వియస్లీ ది బెస్ట్ మూమెంట్, బీట్ ధోని, బీట్ ఇండియా వరల్డ్ కప్, ఎనీథింగ్, అదొకటి. అండ్ దానికన్నా నాకు అనిపించేది ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్స్. మన ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంటుంది. సో లాస్ట్ ఓవర్లో మన ముషి బేబీ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తాడు, ఇంకా మ్యాచ్ అయిపోయింది గెలిచేసా అని చెప్పి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తే ఆ లాస్ట్ మూమెంట్లో వచ్చి రన్అట్ చేస్తారు కదా, అది నాకు బెస్ట్ మూమెంట్. ఎందుకంటే మేబీ ఐ ఫెల్ లైక్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ అండ్ అగైన్ అదొక సీటేజ్ థ్రిల్లర్ ఆ మ్యాచ్ లిటరల్లీ. అవునవును, రైట్. సో అందువల్ల నాకు అది బెస్ట్ మూమెంట్. ఓకే, గ్రేట్. నాకు నేను 183 కొడతాడు కెరీర్ స్టార్టింగ్లో శ్రీలంక మీద కొడతాడు. అంటే అప్పటి వరకు మనకి వికెట్ కీపర్ అంటే మన ఇండియన్ వికెట్ కీపర్ అంటే 20 runs కొడితే తోపే, 50 runs కొట్టాడంటే వాడి ఫోటో పేపర్లో వస్తుంది నెక్స్ట్ డే. అలాంటిది ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అంటే అప్పట్లో గిల్క్రిస్ట్ గాడు దేవుడు రా అని అనుకునే వాళ్ళం. అలాంటిది మన ఇండియాకు ఒక వికెట్ కీపర్కి బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టడం, అది కూడా 183 ఆ టైంలో ఒక తోప్ ఇన్నింగ్స్. సో నాకు అది అంటే వైజాగ్లో 140 కొట్టి హీ అనౌన్స్ హిస్ అరైవల్. కానీ నాకు ఎందుకు శ్రీలంక మీద జైపూర్లోనే ఎక్కడో కొడతాడు ఒక 180. ఐ థింక్ దట్ అనౌన్స్డ్ హిస్ అరైవల్ ఆన్ ది బిగ్ స్టేజ్, అంటే హీఈస్ హియర్ టు స్టే అనే ఒక ఫీలింగ్. సో నాకు అది మోస్ట్ మెమరబుల్ అనమాట. అలా దాంతోపాటు అవినాష్ చెప్పినట్టు ఆ బంగ్లాదేశ్ మ్యాచ్ అది అంటే ధోనికే సాధ్యం అలాంటిది అని అనిపించింది. అంటే గివెన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్, అది ఓడిపోతే పాకిస్తాన్ వెళ్ళిపోతుంది, మనం అవుట్ అయిపోతాం, చాలా కాంప్లెక్స్ ఉంటుంది. అండ్ పుల్ అవుట్ ఆఫ్ నోవేర్ అది. ఇప్పుడు నువ్వు మన నలుగురం బ్యాటింగ్కి వెళ్ళినా సరే అది చేసేయచ్చు. అలాంటి అక్కడ 2 runs కొట్టాలి 3 balls. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ధోని వాజ్ ద వన్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్లో సింగిల్ గ్లౌతో కీపింగ్ చేయడం స్టార్ట్ చేసింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బికాస్ త్రో వేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి లాస్ట్లో యూజువలీ గ్లవ్ తీసేస్తాడు. అండ్ దెన్ బట్ ఈసారి త్రో కూడా వెళ్ళదు, పరిగెట్టుకుంటూ వికెట్ కొడతాడు. దట్స్ ఈవెన్ మోర్. అదే అంటే త్రో చేసి మిస్ అయితే అదొక రిస్క్. అండ్ మోర్ ఓవర్ నాట్ జస్ట్ కీపింగ్, హార్దిక్ పాండ్యాకి నువ్వు వైడ్ కొంచెం బౌన్సర్ అయ్యి అవన్నీ అంటే ఆ టైంలో అంటే నువ్వు కుర్చీలో కూర్చుని కమెంటేటర్గా యూ కెన్ సజెస్ట్ 100 things, బట్ ఇన్ దట్ ప్రెజర్ మూమెంట్ ఆ టైంలో యాజ్ అ కెప్టెన్ అది చేయడం అనేది అసలు అన్బిలీవబుల్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ఇన్ ట్విట్టర్ ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. ఎవడు మన కుల్దీప్గా సజెషన్ ఇస్తూ ఉంటాడు వెనకాల మైక్లో రికార్డ్ అయిన. అసలు ఎన్నో చెప్పుంటాడు, ఫ్లాప్ అయి ఉంటది, హిట్ అయింది, ఒకటి బయటకు వచ్చాయి. స్టంప్ మైక్ ఇస్ ద బెస్ట్ ఇన్వెన్షన్. దాంట్లో మన సేవాగ్ పాట పాడడము, ధోని కమెంట్స్, అసలు ఎన్ని ఉన్నాయి. నేను మొత్తం ఆ క్లిప్స్ చూసాను, విల్ టాక్ అబౌట్ ఇట్. బట్ నాకు ఒక ఫేవరెట్ మూమెంట్, నాకు ఎందుకు గుర్తుందో తెలియదు, బట్ ఒకటి ఏదో మ్యాచ్ ఆస్ట్రేలియాలో, ఐ థింక్ అడిలైడ్లో ఆడుతున్నారు సంథింగ్ మ్యాచ్, అది ఆస్ట్రేలియా మీద. ధోని ఉన్నాడు అండ్ ఐ థింక్ we were 6 or 7 down. అవతల వైపు అశ్విన్ ఉన్నాడు అండ్ లాస్ట్ ఓవర్ 13 runs ఏమో కావాలి. అండ్ అశ్విన్ స్ట్రైక్లో ఉన్నాడు. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ సింగిల్ అవుతుంది, 4 balls 12 runs. అండ్ దెన్ ఒక 6 వెళ్తుంది, 112 meters ఆర్ సంథింగ్, స్ట్రైట్ 6. అది లాంగెస్ట్ సైడ్ ఆ పిచ్లో ఆ షాట్ కొడతాడు వాడు. మిక్కేనో ఎవడో బౌలర్, ఫాస్ట్ బౌలర్, వాడి మొహం మీద ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పటికి గుర్తుంది. వాడైతే ఇట్లా బాల్ వేయగానే వెనక్కి ఇలా చూస్తాడు, అది వెళ్ళిపోయిందని. ఫ్లై ఇన్ ద నైట్ స్కై. ఎగ్జాక్ట్లీ. అంటే అప్పటిదాకా లైక్ సే ధోని ఫినిష్ చేస్తాడు అది అని చెప్పి, బికాజ్ అప్పటిదాకా అసలు తీసుకొస్తూ లాస్ట్ ఓవర్ దాకా ఎందుకు తీసుకొస్తున్నాడు అని చెప్పి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉండే. బట్ దెన్ 6 and 4తో లాస్ట్ ఓవర్లో ఫినిష్ చేస్తాడు. దట్స్
ఆ మూమెంట్ నాకు భలే గుర్తుంది. దట్ ఆస్ట్రేలియా వాళ్ళ మొహాల్లో, ఆస్ట్రేలియా మీద ఎప్పుడు గెలిచినా సరే మజా వస్తుంది. బట్ యా యాక్చువల్లీ టు యాడ్, ఇంకా అలాంటిదే లాస్ట్ ఓవర్ స్పెషలిస్ట్ అయిపోయాడు ధోని. సో వెస్టిండీస్లో కూడా ఒక 15 runs ఎంత కొట్టాలి. యాక్చువల్లీ చిన్న టార్గెటే, 200 ఎంత ఉంటుంది. మనోడ్స్ లాస్ట్ వరకు తీసుకొస్తాడు. లాస్ట్ ఓవర్ 15 runs కొట్టాలంటే ఒక వీక్ బౌలర్ని టార్గెట్ చేసి కొట్టేస్తాడు అనమాట. సో ఇయన్ బిషప్ చెప్తాడు, సో లాస్ట్ ఓవర్లో 15 runs కొట్టాలంటే ప్రెషర్ ఈజ్ ఆన్ ది బౌలర్, నాట్ ధోని అని. సో అలానే అండ్ హిస్ కెరియర్ మైల్ స్టోన్స్, మన 2007 వరల్డ్ కప్ అండ్ 2011 వరల్డ్ కప్ ఫైనల్, ఆఫ్ కోర్స్ ఆ 6 అనేది అన్బిలీవబుల్. సో మన త్రివిక్రమ్ జులై సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు కదా, సడన్గా వస్తాడు, అందరూ అవుట్ అయిపోయారు అంటే ధోని ఉన్నాడు అంటే ఉన్నాడు. అలాంటి ఫీలింగ్ మనకుంటుంది ధోని స్క్రీన్ మీద చూడగానే. నాకు నువ్వు 148 చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది చేతు. బెట్టింగ్ చేసావా? లేదు, అప్పటికి నాకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి ఎంసెట్ క్లాసెస్ జరుగుతుంటాయి కదా, ఎంసెట్ ముందు సమ్మర్లో. సో అప్పుడు 148 పాకిస్తాన్ వైజాగ్ మ్యాచ్. అప్పుడు మన దగ్గర FM రేడియోస్ చిన్నవి ఉండేవి, క్లాసుల్లో పెట్టుకొని సార్కి తెలియకుండా వింటూ ఉండేవాళ్ళం. అందులో ఎవడో ధోని ఇలా 148 కొట్టాడు అనగానే అసలు క్రేజీ. అంటే సార్ ముందా ఇంకొక 2 మూమెంట్స్, నాకు చిన్న మూమెంట్స్ ఇవి నేను చెప్తాను. ఒకటి ఏది అంటే, ఒక బంగ్లాదేశ్ తర్వాత మ్యాచ్ ఉంటుంది. ఒక బంగ్లాదేశ్ బౌలర్ ఎవడో ఉంటాడు, యంగ్స్టర్ ఫెలో, పేస్ బౌలర్ అనమాట. ఊరికే ఐ థింక్ అశ్విన్ అండ్ ధోని రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఉంటారు. అండ్ అశ్విన్కి 2-3 times అడ్డు వస్తాడు, పిచ్ మధ్యలో వచ్చి నిల్చుంటాడు రన్ చేస్తుంటే. అండ్ అశ్విన్ చూసి కొంచెం ఇట్లా అంటాడు. బట్ దెన్ సెకండ్ టైం ఈసారి ధోని రోహిత్ శర్మ ముస్తఫిజర్ బౌలింగ్ కి. సో ముస్తఫిజర్ గారు మాటి మధ్యలో వస్తూ ఉంటాడు. అండ్ రోహిత్ శర్మ కొంచెం ఏదో అంటాడు ఇట్లా అది ఇది అని. అండ్ ధోని ఈసారి స్ట్రైక్కి వెళ్తాడు. ధోని ఈసారి పరిగెడుతూ ఉంటాడు, లాంగ్ ఆన్ కి కొట్టి మళ్ళీ ముస్తఫిజర్ గారు అలాగే ఏదో బాల్ కోసం వెళ్తున్నట్టు వచ్చి మధ్యలో నిల్చుంటాడు. వాడికి ఒక చెస్ట్ పంప్ ఇస్తాడు ధడేలని. వాడు ఆ పక్కకి వెళ్ళిపోయి ఆ తర్వాత బ్యాక్ అసలు షాట్ ఏంటంటే దాంట్లో మూమెంట్, ఆ తగ్ లైఫ్ మూమెంట్ కంపరేషన్ ఏంటంటే, ఆ స్ట్రైట్ కెమెరా ఏదైతే ఉంటుందో సైడ్ స్క్రీన్ దగ్గర, ఆ కెమెరాలో ధోని స్మైల్ క్యాప్చర్ అవుతుంది, వేర్ హీస్ గోయింగ్ బ్యాక్ అండ్ హీ స్మైలింగ్, పడింది ఎడికి అని. ఆ మూమెంట్ ఒకటి. ఇంకోటి వెస్టిండీస్తో అనుకుంటా, వెస్టిండీస్తోనే ఆబ్వియస్లీ, కిరణ్ పొలార్డ్ గారు ఒకసారి లాంగ్ ఆన్ కి ధోని కొడతాడు అనమాట. కొడితే కిరణ్ పొలార్డ్ గారు బాల్ క్యారీ చేసి ఇలా ముందుకు వదిలేసి ఇంకో రంది అనే టైప్లో ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. బాల్ కొంచెం ముందుకు వెళ్తుంది. అండ్ దెన్ ధోని చూస్తాడు, ధోని లిటరలీ వెనక్కి తిరిగి ఒక్క మూమెంట్లో చూసి మళ్ళీ 2వ రన్ తీస్తాడు. అండ్ కిరణ్ పొలార్డ్ క్యారీ చేసి బాల్ వేసేలోపు రన్ ఫినిష్ అయిపోతుంది. ఎంత స్టూపిడ్, ఎగ్జాక్ట్ ఎంత స్టూపిడ్ అంటే కామెంటేటర్స్ కూడా వీడికి ఎందుకు అవసరం అది. అండ్ ఇంకొక ధోని స్మార్ట్, కొన్నిసార్లు కొన్ని రన్అట్స్ చేస్తాడు, ఇలా వెయిట్ చేస్తాడు కీపింగ్ పొజిషన్ లో, బాల్ నా దగ్గరికి రావట్లేదు అన్నట్టు ఉంటాడు. సో రన్నర్ గాడు క్యాజువల్ గా పరిగెడుతుంటాడు, సడన్ గా ఇలా కొట్టేస్తుంటాడు రన్అట్. అండ్ సమ్ టైమ్స్ ఇలా ఫ్లిప్ చేసి హ్యాండ్ తో తగిలించేస్తుంటాడు, చూడకుండా వెనకాల నుంచి చేసింది కూడా. అండ్ ఇంకొకటి ఇంకొక మెమరీ ఏంటంటే, ఒక బంగ్లాదేశ్తో ఒక ఏషియా కప్ అవుతుంది బంగ్లాదేశ్లో. సో బిఫోర్ ఫైనల్ బంగ్లాదేశ్ ఫ్యాన్స్, అతి ఉత్సాహం ఫ్యాన్స్, ధోని తలని ఇలా తీసి బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ చేతిలో పెట్టి, ధోని గారి ఫైనల్ ఇది పరిస్థితి అని ఒక ఫుల్ ఇంకా రేజ్ అనమాట. మన భారత అభిమానులు చాలా హర్ట్ అయిపోయారు అనమాట. సరే ఫైనల్ వస్తుంది బంగ్లాదేశ్కి, ఇంకా 3 hours ఉంటుంది. బంగ్లాదేశ్ హ్యాస్ అ హోప్ గెలవచ్చు ఫైనల్ అని. ధోని వస్తాడు, వచ్చి 4 balls 2 6s 2 4s కొడతాడు. ఫ్యాన్స్ ఏడుపు స్టేడియంలో కొట్టేసి మొత్తం స్టేడియం అంతా. బంగ్లాదేశ్ చూసినప్పుడు ఎప్పుడు పాపం అనిపిస్తుంది, అంటే కోపం వస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం బాధ వేస్తుంది. పాపం టీం బాగానే ఉంటుంది, ఎప్పుడు ఓడిపోతారు వాళ్ళు వచ్చి. నాకు ఎందుకు యాక్చువల్లీ పాకిస్తాన్ కన్నా బంగ్లాదేశ్ ని ఓడించడంలో కిక్ ఉంటుంది. ఎందుకంటే అంటే టు బి ఆనెస్ట్ దే ఆర్ వెరీ గుడ్ టీమ్ నౌ. అంటే మంచి కంపీట్ చేస్తున్నారు యాక్చువల్లీ వాళ్ళు. పాకిస్తాన్ మనతో వన్ సైడ్ అయిపోతుంది కానీ బంగ్లాదేశ్ కంపీట్ చేస్తుంది. సో అందుకే ఐ థింక్. సో ఇంకేమైనా మూమెంట్స్ మీకు గుర్తుంది? అండ్ ఆబ్వియస్లీ వీ కెన్ కవర్ అప్ వరల్డ్ కప్. మీరు వరల్డ్ కప్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వరల్డ్ కప్ జరిగినప్పుడు నేను యాక్చువల్గా వరల్డ్ కప్ పాకిస్తాన్ సెమీఫైనల్స్ కదా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సెమీఫైనల్స్ అయినా 2011. సో పాకిస్తాన్ సెమీఫైనల్స్ జరుగుతున్నప్పుడు యాక్చువల్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కాలి.
10 minutesలో అక్కడ చాయ్ షాప్లో టీవీలో అందరు గుమ్ము కూడా చూస్తున్నారు. సో ఆ మెమరీ నాకు బాగా గుర్తు. ఫైనల్ ఇంట్లోనే చూసా. బట్ నాకు యాక్చువల్లీ 2011 వరల్డ్ కప్ ఫైనల్ కన్నా సెమీఫైనలే వాజ్ లైక్ టూ మచ్ హైప్. ఎందుకంటే 7 days గ్యాప్ ఉన్నది, ఫైనల్ జస్ట్ 2 days గ్యాప్, అంత హైప్ బిల్డప్ అవ్వలేదు. నాకు బాగా గుర్తు మెమరీ ఏంటంటే ఆ సెమీఫైనల్లో నేను ఇన్ఫోసిస్ హైదరాబాద్లో ఒక పెద్ద ఓఎఫ్సి అనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్ మొత్తం స్క్రీన్స్ పెట్టేసి పరిగెట్టి వెళ్తున్నాను అనమాట. మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది అంటే నాకు ఐ వాంట్ టు సీ, నాకు మ్యాచ్ ముందు నేషనల్ యాంథమ్ చూడడం నాకు చాలా ఇష్టం. సో వెళ్తుంటే ముషరఫ్ అయిన ప్రెసిడెంట్ అప్పుడు నవాజ్ షరీఫ్ యాక్చువల్లీ శాండీ కట్ చేసుకో పర్లేదు, పాకిస్తాన్ వాళ్ళు ఎవరు అటాక్ చేయలేదు. సో నెక్స్ట్ థింగ్ యూనో చేతు గారు ఇట్లా ఫేస్ పట్టుకొని వాళ్ళు నిల్చో. సో ప్రైమ్ మినిస్టర్ సచిన్కి షేక్ హ్యాండ్ ఇస్తుంటాడు అనమాట ప్లేయర్స్ ఇంటరాక్షన్ అప్పుడు చూడాలి. ఓఎఫ్సి చాలా క్లాస్గా ఉంటుంది. ఇన్ఫోసిస్లో ఓఎఫ్సి పాపం అందరు టైల్ కట్టుకుని ఎరప్ట్ అయిపోయింది. అసలు ఏంటి అసలు పిచ్చ క్రేజ్ అసలు ఆ టైంలో. అది నాకు బాగా గుర్తుంది 2011. అండ్ 2007 వరల్డ్ కప్ కూడా అంతే. వెరీ అండర్ డాగ్స్ మనం వరల్డ్ కప్కి. మనోళ్ళు గెలవడం ఏంటి అసలు అన్బిలీవబుల్, షాకింగ్. ఫస్ట్ T20 వరల్డ్ కప్ కదా. అసలు ఫస్ట్ T20 వరల్డ్ కప్ ముందు 2007 ముందు అందరు యంగ్స్టర్స్ పంపించడానికి కూడా ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఏదో ఆడుకుంటారు బచ్చగాలు 2020 ఓవర్ ఏదో ఆడుకుంటారు వీళ్ళు పదా అని చెప్పి. బికాస్ అ లాట్ ఆఫ్ సీనియర్ ప్లేయర్స్ అప్పటిదాకా ఉండే, వాళ్ళందరూ తప్పుకున్నారు. సేవాగ్ కానీ సేవాగ్ ఉండే ప్రాబ్లీ, బట్ వేరే ప్లేయర్స్ ముగ్గురే ఉండే సీనియర్స్ అంటే టెక్నికల్ యువరాజ్, సేవాగ్ అండ్ హర్భజన్ ఉండే. జోగిందర్ శర్మ జోగిందర్ శర్మకి లాస్ట్ ఓవర్ అది ఐ డోంట్ నో. నేను క్యాప్టెన్ అంటే నేను బై బౌలింగ్ వేస్తుండే, నేను బై స్పిన్ వేస్తా, నన్ను కొట్టు సిక్స్లు. నేను జోగిందర్ శర్మకి అయితే నేను ఓవర్ ఇవ్వట్లే. ఐఎమ్ సారీ, ఆ డెసిషన్ మరి వైజో లేకపోతే తుక్కానో నాకేం తెలీదు. ఆల్మోస్ట్ జోగిందర్ శర్మకి ఇవ్వగానే ఫస్ట్ బాల్ మిస్బా 6 కొడతాడు. ఐ థింక్ మిస్బానే కదా స్ట్రైక్ లో ఉన్నది. మిస్బా కొట్టంగానే హౌ కెన్ యూ నాట్, అసలు మిస్బా ఆబ్వియస్లీ కొడతాడు. అండ్ నువ్వు మీడియం పేసర్ ఇండియన్ పిచెస్ లో కమాన్, నువ్వు లాస్ట్ ఓవర్ ఎట్లా వేస్తావు నువ్వు? ఎనీవే గెలిచినాం లేదు, గెలవడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. కానీ 2007 2020 వరల్డ్ కప్ కూడా ఏంటంటే 2007లోనే కదా 50 overs వరల్డ్ కప్ కూడా జరిగింది వెస్టిండీస్. హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ యాక్చువల్లీ. హ్యూజ్ డిసప్పాయింట్. మన సీనియర్స్ అందరూ వెళ్తారు. సో ఆ టైంలో మన బీసీసీఐకి సీనియర్ ప్లేయర్స్కి మధ్య క్లాష్ నడుస్తూ ఉండేది. సమ్ ర్యాపో సరిగా లేక ఉండేది. సో దేర్ ఈస్ వన్ కాంట్రవర్సీ అగైన్, అది జస్ట్ న్యూస్కి హాట్ టాపిక్ లాగా. ఏంటంటే సీనియర్ ప్లేయర్స్ కావాలని చెప్పి బీసీసీఐకి ఆపోజిట్గా ఉంటున్నట్టు సరిగా ఆడకుండా మరి ఇంత చెత్త పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వరు అని చెప్పి న్యూస్ కూడా. ఐ థింక్ ఆ వరల్డ్ కప్లో అనుకుంటా వెస్టిండీస్తోనే ఎవరో, అసలు ఈ వెస్టిండీస్లో వాళ్ళకి ఇదేంటాం వాళ్ళ బోర్డ్ శాలరీస్ ఏం పే చేయట్లని చెప్పి మెయిన్ ఏ టీం అంతా రారు, ఏ టీం అంతా అయిపోతారు, బ్యాక్ ఇన్ వెస్టిండీస్ అయిపోతారు, బీ టీం వస్తారు. సో బీ టీంతో ఓడిపోవడం అతి కష్టం మీద గెలవడం అవుతుంది. ఇంత సీనియర్ ప్లేయర్స్ ఇంత చెత్తగా ఆడడం అనిపిస్తుంది. అండ్ మోరోవర్ బంగ్లాదేశ్ ఓడిపోతుంది కదా మ్యాచ్ అక్కడ అందులో. యా మన పాలిట బంగ్లాదేశ్ యాక్చువల్లీ నేను అంటే 2007 వరల్డ్ కప్ సిగ్నిఫికెన్స్ చెప్పాలంటే T20 వరల్డ్ కప్ మనం గెలవడం వల్ల నెక్స్ట్ 2008లో ఐపీఎల్ కిక్ ఆఫ్ అయింది. ఆ 2007 ఆ హై అండ్ ఆ గెలవడం దాంట్లో 2008 ఐపీఎల్ ఆ సక్సెస్కి క్యారీ చేయడానికి ఒక మెయిన్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాట్ జస్ట్ వరల్డ్ కప్ బట్ ఆ ధోని వల్ల ఇది అయిందని ధోని పార్ట్ కూడా ఉన్నది. ఐపీఎల్ అండ్ బీసీసీఐ షుడ్ బి కాల్ దండం పెట్టాలి ధోనికి ఫర్ దిస్ సక్సెస్ అని ఒక టోటలీ అగ్రీ. బికాస్ ఐ థింక్ అది ఒకవేళ గెలవకపోతే హైపోథెటికలీ ఈ ఐపీఎల్ ఇదంతా సీన్ క్రియేట్ అయ్యేదా అని కూడా అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ అ డిఫైనింగ్ మూమెంట్ ఒకటి క్రికెట్ హిస్టరీలో నాకు తెలిసి మనం 2020 వరల్డ్ కప్ విన్ అవ్వడం. అగ్రీ, టోటలీ అగ్రీ. యాక్చువల్లీ ఐపీఎల్ కన్నా ముందు ఐసీఎల్ ఉండేది. అవును. సో అందులో మన కపిల్ దేవ్ రెబల్ లీగ్ స్టార్ట్ చేశాడు. ఐసీఎల్ ఇస్ లైక్ లీగ్ అనిపించేది నాకు, గల్లీ హైవే గల్లీ అది ఐసీఎల్. కరెక్ట్. యా బట్ ఇట్స్ మోర్ లైక్ రెబల్ లీగ్. ఐ మీన్ బట్ బీసీసీ పెద్ద మనసుతో క్షమించేసింది వాళ్ళందరినీ. యా సో ధోనికి హ్యూజ్ ఫ్యాన్ బేస్. అంటే నేను అనుకున్నాను చిన్నప్పుడు సచిన్ టెండూల్కర్
అట్లీస్ట్ సచిన్ టెండూల్కర్లో సగం ఫ్యాన్ బేస్ కూడా ఇంకొక క్రికెటర్కి ఇంపాసిబుల్ రావడం అనుకున్నాను నేను. కానీ ధోని ఐ థింక్ అసలు చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ అక్రాస్ ఇండియా. అంటే ఏ స్టేడియంలోకి వెళ్ళినా అసలు ఫుల్ క్రేజ్. అండ్ సిఎస్కే మ్యాచ్ వేరే స్టేడియంలో అయితే సిఎస్కే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఆ హోమ్ టీం తక్కువ క్రౌడ్ ఉండే రేంజ్కి ధోని ఫాలోయింగ్ ఉన్నదంటే సో ఎంత అడ్మైర్ చేస్తారు జనాలు అని అర్థం చేసుకోవచ్చు. ఒక్క క్వశ్చన్ చేతు నాకు అర్థం కాదు ఏంటంటే ఇవి తమిళనాడులో తలైవా ఇలా చాలా తలైరు చాలా ఉంటాయి కదా, ఏంటి డిఫరెన్స్లు ఏంటి? తలైవా ఇవన్నీ ఏంటి? స్పెల్లింగ్స్ అండి. దట్ ఆల్సో బట్ తలైవా అంటే లీడర్, నాయకుడు అని మేల్ వర్షన్. అంటే బేసిక్లీ రజనీకాంత్ ఏమంటారు తలైవా, అండ్ విజయ్ని తలైవర్ అంటే నాయకుడికి గౌరవంగా చెప్పడం, రెస్పెక్ట్ ఇస్తూ చెప్పడం తలైవర్. నార్మల్గా పిలవడం జస్ట్ లైక్ నార్మల్గా పిలవడం అంటే తలైవా. అండ్ తలైవి అంటే ఫీమేల్ వర్షన్. మరి ఇళయ దళపతి అంటే ఇళయ దళపతి అంటే సో అగైన్ ఇట్స్ సేమ్ థింగ్. ఇళయ దళపతి అంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి మీకు, ఒక క్యారింగ్ ఫోర్స్కి ఒక లీడర్ లాగా, ఓకే, ఫోర్స్ ఒక బేస్కి అట్లాగా. టార్చ్ బేరర్ వాట్ ఎవర్. మందే ప్రెటీ సింపుల్, మెగాస్టార్, పవర్ స్టార్, సూపర్ స్టార్, బర్నింగ్ స్టార్, మెగా పవర్. అదే. సో సిఎస్కే నాకు అంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే క్రికెట్ హ్యాస్ నో లాంగ్వేజ్. అంటే మన తమిళనాడులో జనరల్గా మనం ఏమంటాం, వీళ్ళు బయట వాళ్ళని ఎంకరేజ్ చేయరు అని మనం ఒక స్టీరియోటైప్ చేస్తాం కదా వాళ్ళని. కానీ అలాంటి ఒక ప్లేస్లో ఇర్రెలవెంట్, అసలు జార్ఖండ్ రాంచీ అనేది ఎక్కడో ధోని అసలు సంబంధం లేని ప్లేస్లో ఒక ధోనిని ఆ రేంజ్ ఎడలేషన్ అండ్ అంటే డివోటీస్ లానే కదా, భక్తులే కదా. మా హీరోకి ఫ్యాన్స్ ఉండరు, భక్తులే అలా. సో అంత అనేది అంటే సర్ప్రైజింగ్ అనిపించింది నాకు సిఎస్కే ఫ్యాన్స్ అండ్ సిఎస్కే ఫ్యాన్ బేస్ ఫర్ ధోని. ఈవెన్ ఇంకా ఫర్దర్ డౌన్ సౌత్ మన దగ్గర ఈ మీరు అన్నట్టు ఒక స్టీరియోటైప్ ఏంటంటే నార్త్ వాళ్ళు అంటే నార్త్ వాళ్ళు అంటారా, నార్త్ అని ఇట్లా దూరం పెట్టడం ఇట్లా ఉంటుంది. బట్ ధోనిని ఓన్ చేసుకున్నంతగా ఐ డోంట్ థింక్ వాళ్ళు ఏ పర్సన్ నార్త్ నుంచి ఏ పర్సన్ ఓన్ చేసుకోలేదు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సిఎస్కే కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారేమో మేబీ. ఎందుకంటే హర్భజన్ సింగ్ కూడా లాస్ట్ ఫ్యూ సీజన్స్ సిఎస్కేకి ఆడడం స్టార్ట్ చేశారు కదా. సో హర్భజన్ సింగ్ కూడా ఎంత ఓన్ చేసుకున్నారంటే హర్భజన్ ఒక తమిళ మూవీ తీశాడు ఇప్పుడు, ట్రైలర్ కూడా. ఆ మూవీలో తమిళ మూవీలో హర్భజన్ హీరో. సో అంతగా ఓన్ చేసుకున్నారు. సిఎస్కేకి వచ్చి వాడు ఎవడాడినా సరే ఇంకా వాడు మావాడు అంతే. సో శాండీ, నువ్వు తమిళ సినిమాల్లోకి వెళ్ళాలంటే ఈ స్టూడియోలో వెనకాల తిరగద్దు, సిఎస్కే అంతే. సింపుల్. తలా బజ్జీ సౌండింగ్ కరెక్ట్ గా లేదు. తలా బజ్జీయా? ఇళయ దళపతి బజ్జీ. సో ఓకే, సో ఇప్పుడు ఓకే, ధోని ఐపీఎల్ 2020లో ఆడుతున్నాడు, ఫైన్. యూ నెవర్ నో 2021లో ఆడతాడో లేదో. సో హూమ్ డూ యూ థింక్ సిఎస్కే ఎవరు లీడ్ చేయగలరు ఇఫ్ నాట్ ధోని? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఐపీఎల్ ఉన్నది కాబట్టి కొంచెం బతికాం అండి. లేదంటే ధోనిని మళ్ళీ ఇంకెప్పుడు చూడలేము అని తెలుసుంటే చాలా శోకసంద్రంలో ఉండిపోయేవాళ్ళం. బట్ ఇంకోటి 1-2 ఐపీఎల్స్ ఆడతాడులే, చూసుకోవచ్చులే అనేది ఒక సూదింగ్ థింగ్. సో ధోని శ్రీనివాసన్ కన్ఫర్మ్ చేశాడు. అదే ధోని శ్రీనివాసన్ వాళ్ళ హూవర్ చైర్మన్ నెక్స్ట్ 2-3 సీజన్స్ ధోని ఖచ్చితంగా ఆడుతున్నాడు అని కాంట్రాక్ట్లో ఉందని. ఓకే. ధోని ఇంటికి వెళ్ళినా సిఎస్కే ఫ్యాన్స్ ఇంటికి వెళ్ళి ఆయన కార్లో పట్టుకుని వచ్చి ఆడించేదా ఉన్నారు అక్కడ ఫ్యాన్స్. కష్టం. ఇండియన్ ఫ్యాన్స్ ఏమో, క్రికెట్ ఫ్యాన్స్ ఏమో కొంచెం రీజనబుల్ గానీ CSK fans, But wasn't CSK already led by somebody else? Dhoni captain ఇప్పుడు ధోని అని ఉన్నాడు ఇప్పుడు కూడా? No, Dhoni was captain from the beginning. కాకపోతే after Dhoni maybe ఒక run of 2-3 seasons maybe he can lead, but after that we don't know. Yeah. Right. I think if Raina ఆడడం కంటిన్యూ చేస్తే Raina can take over, I guess. Yeah, Raina is just 33 years. I think he has more years than Dhoni. Yeah. రైనా రిటైర్మెంట్ని మన వాళ్ళు ఎట్లా ఇగ్నోర్ చేశారంటే వరల్డ్ కప్లో గంభీర్ ఇన్నింగ్స్ని నాకు ఎవరో ఆన్లైన్లో అంటుండే పాపం. రైనా గురించి. సో ఈ పాయింట్ మీద నేను ఒకటి అందా అనుకున్నా. ఇంకొకటి ఏంటంటే, సో అలాంగ్ విత్ క్రికెట్ నేను ఫుట్బాల్, సాకర్, వాట్ ఎవర్ యు కాల్, దానికి హ్యూజ్ ఫ్యాన్ని. సో వాట్ ఐ బిలీవ్ ఇన్ ఈస్ ఒక గేమ్ ఒక టీం ఆడుతుందంటే
సో ఇట్ ఈస్ లైక్ అ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ 11 people 10 people వాట్ ఎవర్ కౌంట్ ప్లే వాళ్ళు ఆడే దాని మీద ఉంటుంది. సో ఐ సమ్హౌ ఫెల్ట్ టూ మచ్ ఆఫ్ ఓవర్ హైప్ ధోనికి మాత్రం వెళ్ళిపోయింది. ఈ ఫ్లోలో చాలామంది అన్రికగ్నైజ్డ్ అయిపోయారు అనేది నాకు ఒక అనిపించిన థాట్. ఎందుకంటే ఈ ధోని స్టార్ట్ అయ్యి ఎండింగ్ దాకా మధ్య ఫేజ్లో కూడా చాలామంది ప్లేయర్స్ ఉండే యాక్చువల్లీ అంత క్రేజ్కి రావడానికి ఇది కానీ. బట్ యా అందరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సేమ్ యాజ్ ధోనికి కూడా. బట్ స్టిల్ ధోనికి ఆ పొజిషన్ ఐ మీన్ ఏమంటాం ఆ ఓవర్ హై పొజిషన్ అట్లా వదిలేసారు ఈవెన్ దో డౌన్లో. మనం చేజ్ స్టార్ట్ చేసింది మనం ఎప్పుడు పాత బ్యాటింగ్ మనం సీనియర్ ప్లేయర్స్ అందరు ఉన్నప్పుడు మనం చేజ్ అసలు వచ్చింది అంటే కథం మనం వదిలేస్తుండే సగం మ్యాచ్. మనం చేజ్ ఎప్పుడు చేసేవాళ్ళం కాదు. ద రీజన్ వై మనం చేసింగ్లో కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండడం ఇస్ బికాస్ ఐ మీన్ ధోని ఒక విధమైన కల్చరల్ షిఫ్ట్ టీంలో తీసుకొచ్చాడు. దానికి మెయిన్ రీజన్ ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ నువ్వు 6th 7th దిగిన తర్వాత దే షుడ్ బి సంబడి ఎల్స్ హూ షుడ్ సపోర్ట్ యూ. అండ్ యూజువల్లీ రైనా ఉంటుండే లాట్ ఆఫ్ మ్యాచెస్ రైనా అవతల వైపు సపోర్ట్ ఇస్తూ పుష్ చేసేవాడు. బట్ ఐ మీన్ బికాస్ ధోని వాజ్ ద స్టార్, ధోని క్యాప్టెన్ అని ఎక్కువ రన్స్ కొట్టాడని చెప్పి ఇప్పుడు ధోనికి ఎక్కువ క్రెడిట్ వెళ్ళిపోయేది. ఐ అగ్రీ. అంటే నాకు కాంట్రాస్టింగ్ ఒపీనియన్ ఉన్నది దీని మీద. సో ధోని రైనా ఇద్దరు ఒకే రోజు అనౌన్స్మెంట్ రిటైర్ చేయడం అనేది నాకు తెలిసి రైనా తప్పని అనుకుంటున్నాను. సమ్ అదర్ పాయింట్లో చేసుంటే ఇంకా ఎక్కువ అప్రిసియేషన్ అండ్ రికగ్నిషన్ వచ్చేదేమో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది, పక్కన సంపూర్ణేష్ బాబు సినిమా రిలీజ్ అయితే మనం మహేష్ బాబు సినిమాకే వెళ్తాం కదా శాండీ. టెండెన్సీ అదే కదా. అంటే చెప్తున్నా అంటే సో రైనా తప్పని నా ఫీలింగ్ అందులో. బట్ నాకు ఇంకొక అంటే ధోని అంటే ఒక లెజెండరీ ప్లేయర్, ఒక పెద్ద స్టార్ అంటే ఆబ్వియస్లీ కాంట్రవర్సీస్ క్రిటిసిజం చాలా ఉంటుంది. బట్ బిఫోర్ వి గో దేర్ నాకు 2 things వెన్ ధోని ఆలోచిస్తే వచ్చే మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఈజ్ ద బెస్ట్ క్యాప్టెన్, ఓడిఐ అట్లీస్ట్ లిమిటెడ్ ఓవర్స్ క్యాప్టెన్ ఎవర్ అండ్ ఫర్ ఇండియా. అదొక చాలామంది మే అగ్రీ ఆర్ మే నాట్ అగ్రీ. బట్ నా ఉద్దేశంలో ఐ థింక్ లిమిటెడ్ ఓవర్స్ అట్లీస్ట్ వన్ డే ఇంటర్నేషనల్స్ వరకు ఐ థింక్ హీస్ ది బెస్ట్ కెప్టెన్ అండ్ హిస్ రికార్డ్స్ ఆర్ హిస్ కప్స్ స్పీక్ ఫర్ దాట్. అంటే ఇఫ్ సమ్వన్ ఇస్ స్టాట్స్ నర్డీ ఆర్ if stats want to prove, then I think cups whatever he got for himself, I think that proves it. So now this is the best captain and na feeling at least Indian one day international team ki. Yeah, అంటే నేనైతే ఫార్మాట్స్ వైజ్ చెప్పను కానీ బట్ జనరల్గా అయితే యా ఆబ్వియస్ కంపారిజన్ ఇస్ విత్ గంగులీ కదా, లైక్ ధోనియా గంగులీ అని జనరలీ డిబేట్. ఐ థింక్ ఐ వుడ్ వోట్ ఫర్ ధోని. The only reason ఏంటంటే బేసిక్లీ గంగులీ హ్యాడ్ అ బెటర్ టీమ్ అట్ దట్ టైమ్ ఆల్రెడీ. లైక్ అందరు స్టార్స్ అందరూ ఆల్రెడీ ఆ టీంలో ఉన్నారు, వివిఎస్ సచిన్ అందరూ ఉన్నారు. బట్ ధోనికి హీ హ్యాడ్ టు బిల్డ్ ద టీమ్. ఎస్పెషలీ కుంబ్లే అప్పటికి వెళ్ళిపోయాడు. కుంబ్లే అండ్ హర్భజన్ సింగ్ వాళ్ళిద్దరూ 2 మేజర్ స్పిన్నర్స్ కదా మన ఇండియన్ టీమ్కి గంగులీకి ఉన్నప్పుడు. బట్ గంగులీ వదిలేళ్ళిన తర్వాత ఆ టైంలోనే ఐ థింక్ ఈవెన్ కుంబ్లే కూడా రిటైర్ అయ్యాడు. సో ధోనికి అప్పటికి హీ హ్యాడ్ ఓన్లీ హర్భజన్ సింగ్ యాజ్ అ స్పిన్నర్. So he had to find and nurture young players. So and especially 2007 2020 World Cup you can అదే నాకు డిస్కస్ చేసుకున్నట్టు అంద కొత్త టీము. సో వాళ్ళని తీసుకొచ్చిన లెవెల్కి చూస్తే ఐ థింక్ హీస్ ద బెస్ట్ కెప్టెన్. ఐ అగ్రీ. టు యాడ్ టు దట్ ఐ థింక్ గంగూలీ తీసుకొచ్చిన షిఫ్ట్ ఏంటంటే నేను చూసిన టీంలో దట్ హీ వాజ్ ద ఫస్ట్ లైక్ ఫైస్టీ యాంగ్రీ సార్ట్ ఆఫ్ క్యాప్టెన్. అంటే మనం కూడా స్లెడ్జ్ చేయొచ్చు అనేది ఒకటి ఆ ఒక్క యాటిట్యూడ్ షిఫ్ట్ కనిపించింది ఇండియన్ టీంలో. బట్ స్టిల్ దేవర్ ప్లేయర్స్ లైక్ వివిఎస్ లక్ష్మణ్ లేకపోతే రాహుల్ ద్రావిడ్, దేవర్ ఆల్ లేదు నేను బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానని. బట్ గంగూలీ వల్ల ఆ షిఫ్ట్ వచ్చింది. ఆ తర్వాత గంగూలీ నేను ఎవరు టాప్ చేస్తారని చెప్పి చాలామంది అనుకుంటుండే హౌ కెన్ యూ టాప్ దాట్ క్యాప్టెన్ హూ వాజ్ సో గుడ్ ఇన్ మెనీ థింగ్స్. దాని తర్వాత ధోని వచ్చి దాన్ని ఆల్మోస్ట్ హీ టుక్ ఇట్ టు హిమ్సెల్ఫ్. అంటే ఆ ఫైస్టీనెస్ ఉంది బట్ స్టిల్ ఈస్ కామ్, ఎక్కడ క్యాల్కులేటెడ్ డెసిషన్ తీసుకోవాలి అది ఇది అనేది. ఐ థింక్ ఆ కాంబినేషన్ నాకు ఆబ్వియస్లీ ఐ థింక్ ధోని ఆ రిగార్డ్స్లో నాకు చాలా కరెక్ట్ అనిపిస్తాడు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దట్ ఐ థింక్ కరెక్ట్ మీరు అన్నది యంగ్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం, తీసుకురావడం, వాళ్ళని నర్చర్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ క్యాప్టెన్. అండ్ ఐ థింక్ హీ డిడ్ అ గుడ్ జాబ్ ఆ విషయంలో. అండ్ వన్ మోర్ థింగ్, అంటే ఇది నాట్ ధోని సపోర్ట్ చేస్తూ కాదు యాక్చువల్లీ. గంగూలీ ధోనికి కెప్టెన్సీ ఇచ్చేసినప్పుడు యువరాజ్ సింగ్ వీళ్ళందరూ, విరాట్ కోహ్లీ కూడా ఆడాడా గంగూలీ కింద ఆర్ లేదా? బట్ యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ వీళ్ళందరూ ధోని కింద చేశారు రైట్. సో ఆల్రెడీ గంగూలీ బిల్డ్ చేసే టీమ్ని. బట్ డూ యూ థింక్
ధోని ఇప్పుడు కోహ్లీకి ఇచ్చాడు. డిడ్ హీ గివ్ అ వెరీ గుడ్ టీమ్ టు కోహ్లీ? బికాజ్ ఇప్పుడు చూస్తే అందరూ దే నాట్ రియలీ లైక్ టీమ్ విన్నర్స్ ఆర్ మ్యాచ్ విన్నర్స్. మేబీ కొంతమంది ఉండొచ్చు, పాండ్యా ఆర్ రోహిత్ శర్మ వీళ్ళందరూ. బట్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అగైన్ నా ఒపీనియన్ ఏంటంటే మీరు చెప్పినట్టు, సో లాస్ట్ గంగూలీ టీమ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మీరు అన్నట్టు మొత్తం అంతా స్టార్సే, లైక్ సచిన్, సేవాగ్, ద్రావిడ్, లక్ష్మణ్, ఈవెన్ బౌలర్ కానీ ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ అందరూ ఫుల్ 2 స్టార్స్ని తీసుకెళ్ళి ధోని చేతిలో పెట్టాడు. సో ధోని టుక్ ఇట్ ఓవర్ ఫ్రమ్ దేర్. అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం చూసుకుంటే ఐ థింక్ లాస్ట్ 3-4 ఇయర్స్లో చూసుకుంటే స్టార్టింగ్ ఓపెనింగ్ నుంచి ఎండింగ్ దాకా లైక్ దట్ కైండ్ ఆఫ్ హ్యూజ్ స్టార్ కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న టీం కాదు, లైక్ సచిన్కి ఆ ఎరాకు ఉన్నంత కాదు. అండ్ ఎవ్రీ వన్ సమ్ ఆర్ అదర్ వే దే షో దేర్ ప్రెజెన్స్ మ్యాచ్లో. ఎలా అంటే ఇట్స్ నాట్ లైక్ ఓకే రోహిత్ శర్మ, సచిన్ ఉన్నాడు కొట్టేస్తాడు అయిపోయింది గెలిచేస్తాం ఇట్లా కాదు. సో అందువల్ల ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ అగైన్ ఇప్పుడున్న టీం కూడా చూసుకుంటే వీ నెవర్ నో, ఇట్స్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కెప్టెన్సీ అనేటట్టుగా ఉంది ఇప్పుడు నాకు చూసే టీం. ఎందుకంటే అందరు స్టార్ ప్లేయర్లు కాదు, వాడిదైన రోజు ఎవడో షైన్ అవుతాడు. సో అలా అండ్ యాడెడ్ విత్ సమ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ఆఫ్ కెప్టెన్సీ అలా మనం మ్యాచ్ని గెలుస్తున్నాము అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు నాకు. బట్ స్టిల్ నాకు ప్రామిస్గా అనిపిస్తుంది యంగ్స్టర్స్లో, బికాస్ ఐ థింక్ ఐ ట్రేస్ ఇట్ బ్యాక్ టు నాట్ ధోని బట్ రాహుల్ ద్రావిడ్ ఉండడం యంగ్స్టర్స్ని అందరినీ ఐ థింక్ హీస్ పుషింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ అని అనిపిస్తుంది నాకు. లైక్ యంగ్ టాలెంట్ ఐ థింక్ రాహుల్ ద్రావిడ్ కరెక్ట్ పొజిషన్లో ఉన్నాడు. నా ప్రకారంగా నెక్స్ట్ 5-10 years మన ఇండియన్ టీమ్కి మాత్రం డోకా ఉండదు నేను అనుకుంటున్నాను. Okay, you mean under 19 నుంచి? Yeah. Okay. I think that's a very good decision అనేది. I think ద్రావిడ్ అసలు అవసరం లేదు, కావాలంటే ఏసీ రూమ్లో కూర్చొని కామెంటరీ చేయొచ్చు. బట్ హీ స్టిల్ ఈస్ చూసింగ్ టు గో టు స్టేట్కి వెళ్తున్నాడు, కార్నర్కి వెళ్ళి ప్లేయర్స్ని పట్టుకొస్తున్నాడు. దట్స్ ఐ మీన్ ద్రావిడ్ ఇస్ కింగ్. బట్ శాండీ, టు యువర్ క్వశ్చన్, ఈ మంచి టీం ఇచ్చాడా అనేది ఐ థింక్ ఐ డోంట్ వాంట్ గివ్ అంత క్రెడిట్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను నేను ధోని కరెంట్ టీమ్కి. ఐ మీన్ ప్లేయర్స్ అండ్ ఆల్ ఐ థింక్ వాళ్ళంతా వాళ్ళే అయ్యారని నా ఫీలింగ్. బట్ వన్ థింగ్ ధోని డిడ్ ఐ థింక్ హీ ఇంప్రూవ్ ద ఫిట్నెస్ లెవెల్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు అ టీమ్. సో అంతకుముందు వరకు మన వాళ్ళు బాల్ వెనకాల అలా పరిగెడుతూ బౌండరీ వరకు వెళ్ళే టీమ్ని, సో యూ హ్యావ్ టు బి irrespective of whether you are a good batsman or a bowler. So I think irrespective of talent, నువ్వు ఫిట్గా ఉంటేనే if you can save runs on the field then you should be in a team అని I think that culture maybe ధోని helped. I think అదే రీజన్ ఇప్పుడు మన ఫాస్ట్ బౌలర్స్ కూడా I think they are diving on the outfield. అసలు I never thought Indian fast bowlers can dive on an outfield. మీ చెప్పిన దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ. చెప్పుకుంటే గంగూలీ ఏరాలో ఉన్న రోహిత్ శర్మకి ఇప్పుడున్న రోహిత్ శర్మకి ఫిట్నెస్లో క్లియర్ తెలిసిపోతుంది అసలు. రోహిత్ శర్మ అప్పుడైతే అసలు కదలడానికే ఇబ్బంది పడేవాడు, మంచి పొట్టేసుకొని వచ్చేవాడా ఓపెనింగ్. ఎగ్జాక్ట్లీ. రోహిత్ శర్మ ఫ్యాన్స్ ని హర్ట్ చేయొద్దు సండి ప్లీజ్. ఎడిట్ చేసానా? ఓకే. సో ఐ హావ్ కపుల్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, yes or no? Okay. Yep. Is Dhoni the greatest Indian cricketer ever? No. I'll say yes. Okay. Will there be a replacement or a better cricketer for India? No. Somebody like Dhoni? No. Depends on దేని చూస్తున్నారు, కీపింగ్ కెప్టెన్సీ డిపెండ్స్. నాకు అంటే ఒక్కొక్క పాయింట్. ఫేర్ క్వశ్చన్. I think batting maybe someone can replace him. Batting yes, captaincy I don't think so. Keeping yes. I think batting yes, keeping, catching okay, and stumping I don't think anyone can replace Dhoni. Not just India, across the world I think he's lightning fast in stumping. నేను ఓవరాల్ ఎఫెక్ట్ అంట, నాట్ లైక్ బ్యాటింగ్ ఓవరాల్ ఎఫెక్ట్ అంటే ధోని క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నోబడీ కెన్ రీప్లేస్ అని నా ఫీలింగ్. అంటే నాకు విరాట్ కోహ్లీ రాకపోయిండుంటే నేను ఈ ఆన్సర్ ఎస్ అని చెప్పేసేవాడిని, నో వన్ కెన్ రిప్లేస్ అని చెప్పేసేవాడిని. కానీ సచిన్ టెండూల్కర్ స్టాండర్డ్స్ని నో వన్ కెన్ మీట్ అనుకుంటే విరాట్ కోహ్లీ వచ్చి ఎస్ కెన్ మీట్ అనేది అంటే నాకు మేబీ అట్ సమ్ పాయింట్ దెర్ ఈస్ ధోని చెప్పినట్టే, ధోని సాంగ్లో పెట్టాడు కదా, టుడే ఐఎమ్ ఎ మెమరీ, టుమారో సమ్మన్ విల్ ఓవర్టేక్ మీ. సో మేబీ దేర్ విల్ బి సమ్. హిందీ బాగానే వచ్చా చేతు? హిందీ లిరిక్స్ వచ్చేసండి.
బట్ సో మనం ఇప్పుడు అంతా ఫాస్ట్గా మాట్లాడుకుందాం. మన ధోని ఫ్యాన్స్ హ్యాపీ మనం మాట్లాడిన దాని గురించి. కొంచెం క్రిటిక్సిజం ఏదైనా ఉంటే మాట్లాడితే యాంటీ ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతారు కదా సార్. నేను స్టార్ట్ చేయనా? సో ధోని మూవీ వాజ్ అట్టర్ క్రాప్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఆ సినిమా చూశాను. నేను ఆ సినిమా చూసి ఇట్ వాజ్ లైక్, నాకు ధోని గురించి నాకు ఏం తెలియలేదు. ఐఎమ్ సారీ, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆర్ఐపి, బట్ స్టిల్ దట్ మూవీ వాజ్ అట్టర్ క్రాప్. ఎట్లా ఉండే అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక లవ్ స్టోరీ చుట్టూ ఒక క్రికెట్ బ్యాక్గ్రౌండ్ రాసినట్టు అనిపించలేదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ధోని దట్ ఐ డెంట్ ఆల్రెడీ నో ఫ్రమ్ ద ఫిల్మ్. సినిమా తీశారు, మీ మీద ఒక బయోపిక్ తీశారంటే మీ గురించి ఇంకా తెలియాలి, మీ లేయర్స్ ఏంటి, మీరు ఎలా థాట్ ప్రాసెస్ ఏంటి, వేర్ డస్ హీ కమ్ ఫ్రమ్, అదంతా ఏం లేకుండా మాహి మారరా అంటే సారీ. దట్ వాజ్ వన్ స్టూపిడ్ థింగ్. మాహి మారే అంటే ఊరంతా వెళ్ళిపోతుంది. సో అదొకటి. రెండు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ T20 వరల్డ్ కప్ నాకైతే జోగిందర్ శర్మ, ఐ స్టిల్ ఫీల్ లైక్, చాలా మంది కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు అది జెన్యున్లీ లైక్ ఏదో సమ్ క్లెవర్ డిసిషన్ అని, బట్ నాకైతే అది ఇప్పటికీ చూసినప్పుడు అలా తుక్కానే అనిపిస్తుంది అది. జోగిందర్ శర్మ ఏ థాట్ ప్రాసెస్లో స్లో బాల్ వేసాడో తెలియదు, బట్ థ్యాంక్ఫుల్లీ వేసాడు. అండ్ మనం గెలిచాం వరల్డ్ కప్. బట్ ఐ థింక్ శ్రీశాంత్ పట్టాడు, అది ఇంపార్టెంట్. శ్రీశాంత్ బిగ్ బాస్కి వెళ్ళండే కదా శ్రీశాంత్. యాక్చువల్లీ ధోని ఎర్లియర్ స్టేజెస్లో ఒక నేమ్ ఉంటుంది, సుడిగాడు అని ఒక క్రిటిసిజం, అంటే మరి గిట్టని వాళ్ళు అనేవారు లేదంటే నిజమో తెలియదు కానీ, బట్ స్టార్టింగ్లో వాడు ఏం డెసిషన్ తీసుకున్నా అసలు వాట్ ఎవర్ ఇట్ టచెస్ గోల్డ్ అన్నట్టు మోస్ట్ ర్యాండమ్ లాస్ట్ ఆప్షన్ డెసిషన్ కూడా క్లిక్ అయిపోయేది ధోనికి. రైట్. బట్ ఆఫ్టర్ దట్ అది తగ్గిపోయింది క్రిటిసిజం. బట్ నాకు నువ్వు ధోని మూవీ చెప్పావు కాబట్టి నాకు ధోని మూవీ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఐ వాజ్ లైక్, ధోని క్రికెటింగ్ కెరియర్ గురించి, ధోని అసోసియేట్ క్రికెట్ గురించి తెలుసుకోవాలని వెళ్ళాం కానీ ఆ సినిమాలో అది లేదు. బట్ అది నాట్ ధోని రిలేటెడ్ కాబట్టి దాన్ని మనం ధోని క్రిటిసిజం అనకూడదు. కానీ నాకు ఒక కంప్లైంట్ ఉన్నది, నాకు ఆ సినిమా ధోని ఎందుకు చేయలేదు యాక్టింగ్ అని నాకు ఇప్పటికీ డౌట్. ఎందుకంటే నువ్వు బాగా అంటే అట్లా ముసలాయన అయిపోయాడు, యంగ్ రోల్ చేయలేడు కాబట్టి ఓకే, మన ఫర్హాన్ అఖ్తర్ చేసాడు. ధోని యంగే కదా, ఎందుకు చేయలేదు అనేది నాకు. తలా ఏదైనా చేయగలడు కదా, మన తమిళనాడులో పాలాభిషేకాలు చేసి ఎన్నో చేసేవాళ్ళం ధోని చేసి ఉంటే, అది ఎందుకు చేయలేదు డౌట్ నాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే హీ కెన్ ఫినిష్ గేమ్స్ ఎట్ డెత్, బట్ సమ్ టైమ్స్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఒక గేమ్లో రాయుడు ఉంటాడు ఆపోజిట్ సైడ్ 6 runs ఎంత కొట్టాలి, అయినా సరే సింగిల్ తీయకుండా ధోని స్ట్రైక్ చేసి కొట్టలేకుండా ఉంటాడు, అదొకటి. అండ్ మన వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా క్రిటికల్ టైంలో కొన్ని బాల్స్ వదిలేస్తూ ఉంటాడు. అండ్ వెరీ డీప్ తీసుకెళ్ళిపోతాడు చాలా గేమ్స్ అవసరం లేకపోయినా, స్పెషలీ టువర్డ్స్ హిస్ ఎండ్ ఆఫ్ ది కెరియర్. అన్ని నార్మల్ గేమ్ని మసాలా యాడ్ చేసి నూరి టెన్షన్ నైల్ బయటింది. సో నా పాయింట్ కూడా అదే, లాస్ట్ 2 years చేతు ఐ వాజ్ క్వైట్ డిసప్పాయింటెడ్ విత్ ధోని. అంటే చాలాసార్లు ఫ్రస్ట్రేట్ అయిపోయాం మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ కప్లో సెమీఫైనల్ కన్నా యాక్చువల్లీ ఇంగ్లాండ్తో మ్యాచ్, అప్పటి వరకు మనం అన్ని మ్యాచెస్ గెలిచాం, ఇంగ్లాండ్తో అది ఘోరమైన మ్యాచ్ అసలు. అంటే ట్రై కూడా చేయడు, అస్సలు ట్రై చేయడు, అన్ని సింగిల్స్ డాట్ సింగిల్స్. పాండ్యా కూడా ఉంటాడు వేరే ఎండ్లో. అండ్ ఫైనల్లీ ఓడిపోయాం ఆ మ్యాచ్. సో అది మాత్రం హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ నాకు. నా పాయింట్ కూడా అదే, ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గేమ్స్లో కూడా మీరు అన్నట్టు నాకు ఇనీషియల్గా నా ఒపీనియన్ కూడా అదే ఉంటుంది, సుడిగాడు లక్కి కలిసి వస్తుంది అవి కొన్నిసార్లు, అందుకని క్లిక్ అవుతుంది తీసుకుంటున్న డెసిషన్ కూడా అని. ఎందుకంటే లెట్స్ అది ఎట్లా అంటే హిట్ ఆర్ మిస్ కూడా కాదు, అది హిట్ అయితే ఓకే, ఇంకా నీ డెసిషన్ తోపు అన్నట్టు. ఇంకా ఒకవేళ మిస్ అయితే అంత బ్లండర్ ఇంకోటి లేదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన జోగిందర్ శర్మ డెసిషన్ ఒకటి. ఇంకోటి చూస్తే గేమ్లో లాస్ట్లో ఇంకా రన్స్ కూడా వెళ్ళినప్పుడు మీకు అదర్ ఎండ్లో ఒక బౌలరో లైక్ లాస్ట్ 10th బ్యాట్స్మెన్ బౌలరో ఉంటే కనుక ఇట్స్ ఓకే దట్ సింగిల్ తీయకుండా హోల్డ్ చేసుకోవడం. అటు సైడు ఓకే బ్యాట్స్మెన్ కూడా ఉంటాడు, అశ్విన్. కొన్ని మ్యాచెస్లో అయితే అశ్విన్ ఉంటాడు. అశ్విన్ అంతా తీసిపడేసే బ్యాట్స్మెన్ కాదు, ఇన్ఫ్యాక్ట్ వాడు ఫస్ట్ క్లాస్ ఆడేటప్పుడు చెన్నైలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అశ్విన్, అలా చెన్నై టీంకి రంజీస్లో. సో ఆబ్వియస్గా వీళ్ళకి ఆ రికార్డ్స్ అనేది తెలిసి ఉంటాయి కదా. సో ఎట్లా అంటే సింగిల్ లీడు, బాల్ ఇట్లా వదిలేసి ఇట్లా నువ్వు రాకు నేను చూసుకుంటా. కానీ కొన్ని మ్యాచ్లు ఎట్లయితుందంటే అట్లీస్ట్ లాస్ట్ 2-3 yearsలో లాస్ట్ ఎడ్జ్గా తీసుకురావడం వల్ల అరే ముందే కొద్దిగా హిట్టింగ్ వెళ్ళుంటే అయిపోయేది కదా, ముందే కొద్దిగా చేసుకుంటే అయిపోయేది కదా అంటే, అండ్ అగైన్ ఇంకొక సెట్ ఆఫ్ అభిమానులు వచ్చేసి నీకేం తెలుసు ఇప్పుడు వాడికి ఇచ్చేవాడు కొట్టకపోతే, అరే నువ్వు కొడితే కదా తెలిసేది, నువ్వు వాడికి ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది వాడు కొడతాడో లేదో. అంతే ఎంతసేపు హోల్డ్ చేసుకొని లాస్ట్కి వచ్చి ఓడిపోతే
అయిపోయింది. ముందు టాప్ బ్యాట్స్మెన్ అంతా ఏం చేయలేదు, అందుకే ధోని అవ్వలేదు. గెలిస్తే మొత్తం ధోని చేశాడు. దిస్ వాజ్ ఎస్పెషల్లీ అగేన్స్ట్ స్పిన్ ఐ థింక్ హీ స్ట్రగుల్డ్ అ లాట్ ఇన్ టువర్డ్స్ హిస్ ఎండ్. అండ్ ఇంకో క్రిటిసిజం ఏంటంటే ధోని కెప్టెన్ అయిన కొత్తలో సీనియర్ ప్లేయర్స్ని తొక్కేశాడు. ఎస్పెషలీ యువరాజ్ ఫ్యాన్స్ నుంచి చాలా కంప్లైంట్ ఉన్నది, మా తొక్కేశాడు సెహ్వాగ్ ఫ్యాన్స్. అండ్ నేను పర్సనల్లీ 2008 ఆస్ట్రేలియా సిరీస్ అవుతుంది, సిబి సిరీస్, అందులో ద్రావిడ్ని డ్రాప్ చేస్తాడు అనమాట. ద్రావిడ్ని డ్రాప్ చేయలేంద్రా అని, ఫిట్నెస్ లేదు కానీ ఆ సిరీస్ గెలుస్తాడు కాబట్టి ఇంక మరి ఇంకేం అనలేకపోయాను. కానీ బట్ ఒక క్రిటిసిజం ఉన్నది, ఒక యువరాజ్ని కొంతమంది సెలెక్ట్ పీపుల్ని, సెహ్వాగ్ స్పెషల్ వీళ్ళందరినీ తొక్కేశాడు అనే ఒక క్రిటిసిజం అయితే ఉన్నది. అండ్ ఇంకొక నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సిఎస్కే మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ టైంలో ధోనికి తెలియకుండా ఒక సిఎస్కే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఫిక్సింగ్ చేయగలదా? ధోనికి అట్లీస్ట్ ధోని యాక్టివ్గా చేయకపోయినా సరే ధోనికి తెలియకుండా ఇంపాసిబుల్, బీయింగ్ అది వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సిఎస్కే. సో నాకు ఎందుకో అట్లీస్ట్ హీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ సిఎస్కే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది అయితే నాకు పర్సనల్ చాయిస్, పర్సనల్ ఒపీనియన్. బట్ మెల్లగా శ్రీశాంత్ని బకరాన్ చేసేసి కూడా అది ఆ రన్ రాజు రన్లు డైలాగ్ ఉంటుంది, లాస్ట్కి పాపం శ్రీశాంత్ దొరికిపోయాడు అన్న అని, హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు. ఇన్ఫ్యాక్ట్ నాకు అది అనిపించింది, ఎందుకంటే ఒక టీమ్ లెవెల్లో ఫిక్సింగ్ అవుతుందని తెలిసి ఎంత బయటపడి, అండ్ అగైన్ చైర్మన్ లెవెల్ నుంచి, సో టీంలో ఇంత ఇంటిగ్రల్ మెంబర్గా ఉన్న క్యాప్టెన్కి ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్లో హ్యాండ్ ఉన్న అతనికి తెలియకుండా ఉంటుందా అని, అది కూడా నా డౌట్. అండ్ మనం అంటే ఇంకొక లో పాయింట్ ఇన్ కెరియర్ ఆఫ్ ధోని ఏంటంటే మనం హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాప్టెన్ అని అనుకుంటాం. బట్ పూణే రైజింగ్ సూపర్ జైంట్స్ టీంకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సీజన్ ఫ్లాప్ అయ్యగానే హీల్ బి డ్రాప్ ఫ్రమ్ క్యాప్టెన్సీ. సో ఐ థింక్ ధోని ఎంటైర్ ఐపీఎల్ కెరియర్లోనే ఆర్ మేబీ ఇంక్లూడింగ్ హిస్ ఇంటర్నేషనల్ కెరియర్ వన్ ఆఫ్ ది లో పాయింట్ అని అనుకుంటున్నాను నేను, అది డ్రాపింగ్ ఆఫ్ ధోని ఫ్రమ్ క్యాప్టెన్సీ. సో ధోని ఫ్యూచర్ ప్లాన్స్ మీద చాలా ఊహాగానాలు, ఆసక్తికరమైన వార్తలు నడుస్తున్నాయి. సో మీ ప్రిడిక్షన్స్ ఏంటి? ధోని నెక్స్ట్ 5 years 10 yearsలో ఏం చేస్తాడు అనుకుంటున్నాను? ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి రుమాలు వేసేసాడు, ధోని లోక్సభ 2024 ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి నువ్వు అని. బట్ తమిళనాడు నుంచో గెలిచేటట్టున్నారు, తమిళనాడు నుంచి పెడితే కన్ఫర్మ్ గెలుస్తాడు అని లేదు, పక్కా గెలుస్తాడు. ఐ థింక్ నాకేమనిపిస్తుందంటే తలా వెసెస్ తలైవర్ అవుద్దా తలా go ahead Avinash. Maybe I think he'll take a break, at least ఒక 1 year అట్లా. ఐ థింక్ ఈ బ్రేక్లో మేబీ ఆర్మీ రిలేటెడ్ ఆపరేషన్స్లో సర్వ్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ ఆఫ్టర్ దట్ ఐ డోంట్ నో, ధోని కెన్ బీ అ బెటర్ కోచ్ అనేది నా ఒపీనియన్, ఒక మేనేజర్ వాట్ ఎవర్ టీమ్కి. సో ఐ మీన్ న్యూట్రల్గా టీమ్ని మెయింటైన్ చేయడం, అండ్ అగైన్ మీరు అన్నట్టు ఫిట్నెస్ని మెయిన్ పాయింట్గా ఒక టీం ప్రతి ప్లేయర్కి ఉంచడం. సో ఐ థింక్ హీ కెన్ బీ అ బెటర్ కోచ్, అది ట్రై చేయొచ్చు. టీంకి మంది ఎవరు ఇస్తారు, ఏం ఆడుతున్నాను. సో నాకు ఒక విచిత్రమైన సజెషన్ ఉంది. యాక్చువల్లీ ధోని కరెక్ట్, అవును అందరు డిస్కస్ చేస్తున్నారు కోచ్ అది ఇది అని. ఐ థింక్ ధోని ఈజ్ అ వెరీ ఫనీ పర్సన్ అని నేను అనుకుంటాను. బికాస్ ప్రెస్ మీట్స్ చూసినా సరే, ఆ స్టంప్ మైక్ రికార్డింగ్స్ విన్నా సరే, ఇట్స్ ఆల్వేస్ లైక్ ధోని హ్యాస్ అ వెరీ సర్కాస్టిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనిపిస్తుంది. సో ధోని తీసుకుపోయి ధోనిని తీసుకుపోయి కమెంటరీ బాక్స్ లో కూర్చోబెడితే నేను చెప్తున్నా మస్తు స్టోరీస్ వస్తాయని నాకు అనిపిస్తుంది. హిందీ ఆర్ ఇంగ్లీష్, ఐ థింక్ హీ కెన్ డూ బోత్ ఆఫ్ దెమ్ వెరీ నైస్లీ. నాకు తెలిసి అక్కడ కూర్చొని ఆల్మోస్ట్ తెలుగు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. కోచ్ అయినా సరే హీ విల్ డెఫినెట్లీ డూ గుడ్ యాజ్ అ కోచ్. నాకైతే ఇదర్ హీ షుడ్ బికమ్ ఎ హీరో యాక్టర్, ఆర్ హీ షుడ్ బికమ్ సమ్ లీడర్షిప్ స్కిల్స్ ట్రైనింగ్, ఏమంటారు, లైఫ్ కోచ్, సెమినార్స్ ఇస్తుంటారు చూడు, లీడర్షిప్ స్కిల్స్, విజయానికి 5 మెట్లు. ఎగ్జాక్ట్లీ అలాంటిది ఒకటి. హీరో అయితే పర్లేదు, జస్ట్ ధోని సీక్వెల్ అయితే వద్దు. నా ఉద్దేశంలో ఐ థింక్ ధోని ఈ షుడ్ వన్స్ రిటైర్ ఫ్రమ్ ఐపీఎల్ ఇంకా అంతే వ్యానిష్ అయిపోవాలి, ఇంకా కనిపించకూడదు అసలు, క్రికెట్ సంబంధించింది ఏది ఉండకూడదు ధోని.
ఒక 10-15 years తర్వాత ఒక సంక్షోభం వస్తుంది మనకి, ఇండియా వరల్డ్ కప్ గెలవదు, లేదంటే చెన్నై ఐపీఎల్ గెలిచి 15 సంవత్సరాలు అయింది. అప్పుడు కోచ్ గా వచ్చి కప్ ఇస్తాడు ధోని. అది ఫైనల్ ధోని స్టంప్ మైక్ మూమెంట్ జనాలు వినని వాళ్ళు చూడండి, ఆన్లైన్లో కంపైలేషన్ ఉంటే భలే ఫన్నీ ఉంటాయి. నా ఫేవరెట్ వచ్చేసి ఏదంటాడంటే కాదు మనీష్ పాండే అనుకుంటా, నాన్ స్ట్రైకర్ ఎండ్లో నిల్చొని ఉంటాడు. అయితే ధోని ఇటువైపు స్ట్రైకర్ నిల్చొని ఉదర్కే దేకరా ఇద్దరు దేక్ ఉదర్కే దేకరా, అది మనీష్ పాండే అక్కడెక్కడో చూస్తూ ఉంటాడు, స్ట్రైకర్ ఎండ్లో ధోని నిల్చొని ఇద్దరు దేక్ అంటాడు. మళ్ళీ ఐ థింక్ ఇంకొక మూమెంట్ ఏది శ్రీశాంత్కో ఎవరికో చెప్తాడు, శ్రీశాంత్ కొంచెం లాంగ్ వెళ్ళి నిల్చుంటాడు అనమాట, కొంచెం వెనక్కి వెళ్ళి నిల్చుంటాడు. అబే శ్రీ ఉదర్ క్యా ఖడా రే, ఉదర్ తేరా గర్ల్ ఫ్రెండ్ నే ఇదరా అంటాడు. సో ఫనీ, మస్తు ఫనీ సర్కాస్టిక్ కామెంట్లు వాళ్ళే వేస్తాడు. ఎవరో బౌలింగ్ వేస్తున్నప్పుడు కూడా, స్పిన్నర్ వేస్తున్నప్పుడు కూడా, ఐ థింక్ రైనాను ఎవరో వేస్తుంటే చక్కగాకే దిక్కా నువ్వు 6 తీసుకొని చూడు అది ఇది అని చెప్పి కామెంట్లు వేస్తాడు. ఇట్స్ రియలీ ఫనీ. సో యా, ఓకే, గ్రేట్ గైస్. ఐ థింక్ ఇట్ వాస్ సూపర్ ఫన్ విత్ యూ లిఖిత్ అండ్ అవినాష్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఐడియా. యా, ఇప్పుడు ఇంకా ట్విట్టర్ ఫ్యాన్ వార్ స్టార్ట్ అయిపోతాయి 2 పాడ్కాస్ట్లకి. ఇప్పుడు అసలు ఎలా హ్యాండిల్ చేయాలి. బట్ యా, ఐ థింక్ లిఖిత్ అండ్ అవినాష్, నైస్ మీటింగ్ యూ గైస్. ఇట్ వాస్ ఫన్. థ్యాంక్ యూ. లైక్ వైజ్, మస్త్ ఫన్, సూపర్ ఫన్. మళ్ళీ చేయాలి పక్కా. మేము మళ్ళీ దొరకం. మేము పెద్ద సూపర్ స్టార్స్ అయిపోయాక మేము మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోయిందని రిప్లై వచ్చేంత వరకు నేను ట్విట్టర్లో పెడుతూనే ఉంటాను.